హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మాఘమాసం నడుస్తుంది కదా, అందుకని మాఘ స్నానాల కథ చేస్తున్నాను. కొంచెం కాశీ నుంచి తెప్పించిన ఇసుకతో మన ఊర్లో ఉండే ఇసుకను కలిపేసి దాన్ని పూజ నీళ్ళతో తడిపేసి లింగంలాగా షేప్ చేసుకోవాలి. తర్వాత బస్వన్న లాగా చేసుకోవాలి. తర్వాత గౌరీదేవిని కూడా చేసుకొని 5 గుంటల్లాగా చేసి దాంట్లో వాటర్ పోసేయాలి. గౌరీమాతకు 2 పోకలు నుంచుకోవాలి. అదేవిధంగా గుంటలలో 5 గుంటలు చేసి దాంట్లో వాటర్ వేసి దాన్ని పసుపు, కుంకుమ, అక్షంతలు, వస్త్రము, పువ్వులు ఇంట్లో అవైలబుల్‌గా ఉంటే పత్రి కూడా పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఈ విధంగా 5 సంవత్సరాలు 5 మాఘమాసాలు చేసుకోవాలి. ప్రతిరోజు చక్కెర నైవేద్యం కానీ, బెల్లం కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అరటిపండు ఉంటే అదైనా పెట్టుకోవచ్చు. ఇది గౌరీమాతకు నేను 1,00,000 పూలు పెట్టుకుంటున్నాను. మొత్తం పూజని ఈ విధంగా నేను మాఘమాసంలో నెల రోజులు చేసుకుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.